లోడ్ పడినప్పుడు ఏమైంది, ఎడ్జెస్ ఏమో లిఫ్ట్ అవడానికి ట్రై చేస్తే, బాటమ్ ఏమో బెండ్ అవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఏమైంది, మన స్లాబ్కి ఎప్పుడైనా బాటంలో బెండ్ అవడానికి ట్రై చేసినప్పుడు బాటంలో రెయిన్ఫోర్స్మెంట్ ఉండేది తీసుకోవాలి. ఎడ్జెస్ లిఫ్ట్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఎడ్జెస్లో టాప్లో రెయిన్ఫోర్స్మెంట్ తీసుకోవాలి. అందుకోసమే L/4 డిస్టెన్స్లో క్రాంక్ కొట్టి, ఓకేనా, ఉన్న బాటమ్ రెయిన్ఫోర్స్మెంట్ని L/4 డిస్టెన్స్లో క్రాంక్ కొట్టి టాప్కి తీసుకెళ్తాం. అంటే అన్ని బార్స్ తీసుకెళ్ళాం చూడండి, ఆల్టర్నేట్ బార్స్ తీసుకెళ్ళాలి. అంటే బాటంలో కూడా కొంత టెన్షన్ కంప్రెషన్ ఉంటుంది కాబట్టి ఒక బార్ కింద ఉంటుంది, ఒక బార్ పైన ఉంటుంది. ఇదేమో క్రాంక్ బార్ అంటారు, ఇదేమో ఎక్స్ట్రా బార్. స్ట్రైట్ బార్కి పైన ఎక్స్ట్రా బార్ ఉంటుంది, ఓకేనా. L/4 డిస్టెన్స్లో కొట్టాలి క్రాంక్. క్రాంక్ యాంగిల్ వచ్చి 45 degrees ఉంటుంది. క్రాంక్ యాంగిల్ 45 degrees. క్రాంక్ లెంత్ ఎంత ఉంటుంది, క్రాంక్ లెంత్ వచ్చి 0.42 into D ఉంటుంది ఆ క్రాంక్ లెంత్, ఓకేనా. సో మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏదైతే షార్ట్ లెంత్ ఉందో దాన్ని మెయిన్ బార్ అంటారు, ఏదైతే లాంగ్ లెంత్ ఉందో దాన్ని డిస్ట్రిబ్యూషన్ బార్ అంటారు. మెయిన్ బార్, డిస్ట్రిబ్యూషన్ బార్. మెయిన్ బార్లో కూడా 3 బార్లు ఉంటాయి, 3 బార్స్ ఉంటాయి. ఏముంది మెయిన్ బార్లో, స్ట్రైట్ బార్ ఉంటుంది, దిస్ ఈజ్ ద స్ట్రైట్ బార్, అండ్ దిస్ ఈజ్ ద క్రాంక్ బార్, అండ్ దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా బార్. 3 బార్లు ఉంటాయి, క్రాంక్ బార్, స్ట్రైట్ బార్, ఎక్స్ట్రా బార్. క్రాంక్ బార్, స్ట్రైట్ బార్, ఎక్స్ట్రా బార్. అలా డిస్ట్రిబ్యూషన్లో కూడా స్ట్రైట్ బార్, క్రాంక్ బార్, ఎక్స్ట్రా బార్ 3 ఉంటాయి, ఓకేనా. ఈ డైరెక్షన్లో 3 బార్లు వేయాలి, ఈ డైరెక్షన్లో 3 బార్లు, ఓకే. ఇది స్లాబ్. నెక్స్ట్ బీమ్లోకి వచ్చేసరికి పదండి. బీమ్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది బీమ్ అనుకోండి. బీమ్లో ఇటువైపు